మాజీ సీఎం కేసీఆర్ ను తాము జైలుకు పంపాల్సిన అవసరం లేదు, ఇప్పటికే జైల్లో ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. ప్రజలు వేసిన శిక్షతోనే జైలుకు వెళ్లారన్నట్టుగా వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలుకు ఎరవలిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు తేడా లేదన్నారు. కేసీఆర్ ను ఓడించి ఫామ్ హౌస్ కు పరిమితం చేయడమే ప్రజలు వేసిన పెద్ద శిక్షగా ముఖ్యమంత్రి తెలిపారు కూడా. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడంలో అర్థం ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. చర్లపల్లి జైలు చుట్టూ పోలీసుల పహారా ఉంటుంది, ఇక ఫామ్ హౌస్ కూడా పోలీస్ పహారాలోనే ఉంది కదా అని ముక్తాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా కేసీఆర్ ను జైల్లో పెట్టాలన్న లక్ష్యంతో రేవంత్ ఉన్నారనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేశాడు. ఆ రోజు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇంటికెళ్ళి తీసుకెళ్లి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నిన్ను ఎట్లా అరెస్ట్ చేయాలి, ఇంటికెళ్ళి తీసుకుపోయి మళ్ళీ అరెస్ట్ చేస్తారు కావచ్చు కేటీఆర్ని అన్న చర్చ గత 3-4 నెలల కింద జోరుగా సాగింది. ఆ తర్వాత అందులోంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. అట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు, పగబట్టినట్టు ప్రతీకార చర్యగా అరెస్ట్ చేయడం కాదు, ఒక ఎవిడెన్స్ పరంగా చట్టపరంగా అరెస్ట్ చేయాలి అని రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. ఎవరు పగబట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా విలన్లంతా క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అవుతారు అని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నిన్న ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో, అంటే తెలంగాణ నుంచి ఢిల్లీ కవరేజ్ కి వెళ్ళినటువంటి మీడియా రిపోర్టర్ల చిట్ చాట్ లో కూడా కేసీఆర్ ను ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కేసీఆర్ తనకు తాను అరెస్ట్ ఫామ్ హౌస్ లో అరెస్ట్ కాబడ్డారు, సో ప్రజలు ఆయనను ఓడించి అరెస్ట్ చేశారు, సో సపరేట్ కేసీఆర్ ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ల వెనక, సో ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తర్వాత అరెస్ట్ అనే అంశంలోంచి బయటకు వచ్చేసారా? ఎందుకంటే ఏది చేసినా ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. చాలా విషయాల్లో రైతు రుణమాఫీ నుంచి మొదలు పెడితే, రైతు భరోసా మొదలు పెడితే, ఆ తర్వాత ప్రతి అంశంలో ఆనాడు ఏది అప్పుల విషయంలో, తెలంగాణ అప్పుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినప్పటి నుంచి అటు ఈ రేస్ లో కూడా ఎక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు. కేవలం 55 కోట్లకు సంబంధించే ఈ కార్ రేస్ లో అక్రమాలు జరిగాయి. అది కూడా మనీ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ జరిగింది, మనీ కరెన్సీ చేంజ్ జరిగింది, సో విదేశీ కరెన్సీ రూపంలో మారడం జరిగింది. ఎంత జరిగింది ఏంటి పూర్తిగా విచారణలు జరుగుతున్నాయి. ఈవెన్ విద్యుత్ స్కామ్ లో కూడా, గొర్రెల స్కామ్ లో కూడా అన్ని విచారణలు జరుగుతున్నాయి. సో అరెస్టులు లేదంటే చర్యలు ఎక్కడ తీసుకున్నా కానీ ఇది ప్రజల్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు హరీష్ రావు చాలా కీలకంగా మారిపోయారు. కేసీఆర్ కూడా పూర్తి బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెప్పారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఓటమి చెందేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆనాడు కేసీఆర్ మొదలు సిరిసిల్లలో కేటీఆర్, ఆ తర్వాత దుబాక విషయం కానీ, హుజూర్ నగర్ విషయంలో కానీ, ఎక్కడైనా కానీ హరీష్ రావు ఉప ఎన్నికల సమయంలో కూడా హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పార్టీని భుజాన వేసుకొని గెలిపించినటువంటి చరిత్ర ఉంది. సో ఇప్పుడు కూడా హరీష్ రావు మళ్ళీ అట్లాంటి పాత్ర పోషిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో ఎండగడుతూ ప్రతి ఒక్క మాటకు తిరుగు మాటగా సాక్ష్యాధారాలతో సహా హరీష్ రావు పీవీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెల్లారి అన్ని నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా అదే ప్రెజెంటేషన్ ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ ఇక రానున్న కాలంలో కూడా ఏ అంశం పైన అయినా కానీ పూర్తి స్థాయిలో, ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రభుత్వం ముందడుగు వేస్తే, ఒకవేళ అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో హరీష్ రావు పూర్తి బాధ్యతలు తీసుకుంటారు, అది తెలుస్తుంది కూడా. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఒకవైపు ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది, రేవంత్ రెడ్డికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం ఆయన అర్థం చేసుకున్నారా అన్నది మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఏ టైం చేయాలో ఆ టైం చేస్తాం అని అనాల్సినటువంటి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకాయనే ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయిపోయారు, ప్రజలే ఓడగొట్టి అరెస్ట్ చేశారు అన్న మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే, సో అరెస్ట్ లోంచి బయటకు వచ్చారా, ఆ వ్యూహం నుంచి బయటకు వచ్చారా, అట్లాంటి ఆలోచన లేదా? ఒకవేళ రేపు పొద్దున సిట్ వేసినా కానీ, ఏసీబీ విచారణ జరిగినా కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయి ఎవిడెన్స్లు ఉన్నాయి. సో ఇది లాక్కుంటూ వెళ్తే ఏ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో పట్టుద్ది. సో
మేబీ ఎన్నికల సమయానికి ఆనాడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు అట్లాంటి పరిస్థితులు వస్తాయేమో తప్ప ఇప్పటికిప్పుడు మాత్రం తెలంగాణలో అరెస్టులు ఉండవు. ఉంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ అవుతుందనేది మాత్రం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. ఐ థింక్ స్వామి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. సో ఇట్లా నేపథ్యంలో ఆఫ్ కోర్స్ అరెస్ట్ నుంచి మాత్రం బయటకు వచ్చారని చెప్పని చాలా సందర్భాల్లో శ్రీధర్ బాబు కూడా అన్నారు, దీపావళి బాంబులు ఇంకా పేర్లేదు, దీపావళికి బాంబులు వెళ్తే లక్ష్మీ బాంబులు వెళ్తే అని చెప్పేసి ఆ రోజు అన్నారు. సో దీపావళికి అరెస్టులు ఉంటాయి అనుకున్నారు, కాలేదు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు కావచ్చు అర్ధరాత్రి అంటూ కేటీఆర్ ఇంటి చుట్టూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది. నన్ను ఈ రాత్రికి అరెస్ట్ చేస్తారు, అటు నుంచి అంటే విచారణ తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా కేటీఆర్ కు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కూడా అప్పుడు చెప్పడం జరిగింది. బట్ అక్కడి నుంచి కూడా ప్రభుత్వం వెనకడుగు వేసింది. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఎవరిని అరెస్ట్ చేసినా గానీ ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అరెస్టులు ఖచ్చితంగా చేస్తాం అనేటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకాయనే ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయ్యారు అన్న మాట ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశమే. రైట్, స్వామి అందుబాటులోకి వచ్చారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. కేసీఆర్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఆ నలుగురే మిగులుతారు కుటుంబంలో, వాళ్ళకు కూడా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం అన్న మాట తర్వాత చిట్ చాట్ లో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకైనా ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయ్యారు అని మాట్లాడిన మాటలను ఎట్లా చూడాలి? ఎందుకంటే ఫామ్ హౌస్ పాలన అన్న వాళ్ళే ఫామ్ హౌస్ లో అరెస్ట్ అవ్వడం సహజమేనా అది? సో ముఖ్యమంత్రి మాటలను ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్ నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ పలు కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ఢిల్లీకి వెళ్ళినటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒకవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి కేంద్రం మెడలు వంచుతాము, కేంద్రాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి గట్టిగా హైదరాబాద్ లో మాట్లాడి ఢిల్లీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సొంత పార్టీ నేతలు జంతర్ మంతర్ జెండాకు రాకపోవడం, ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ రాకపోవడంతో కొంత ఆత్మరక్షణలో పడ్డారు. దాంతో దీన్ని డైవర్ట్ చేయడం కోసం కీలకమైన అంశాన్ని తెరపై తీసుకురావడం కోసం నిన్న మీడియా చిట్ చాట్ లో కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో కేసీఆర్ ని ఒక్కనే బాధ్యత చేస్తూ జైల్లో వేస్తారని చెప్పేసి పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఒక వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఇప్పుడు తానే ఒక ఫామ్ హౌస్ లో జైల్లో ఉన్నారు, ఆయన జైల్లో వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి తనను గతంలో 2 సార్లు ఒకవైపు ఓటుకు నోటు కేసు కావచ్చు, మరోవైపు ఇటు ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రోన్ రిజర్వేషన్ కేసులో కావచ్చు 2 కేసుల్లో జైలుకు పంపించారనే ఒక కోపం అయితే బీఆర్ఎస్ సర్కార్ పైన రేవంత్ రెడ్డికి ఉన్నది. దానికి తోడు మరోవైపు ఇటు రానున్న రోజుల్లో ఇప్పుడు విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి కమిషన్ విషయంలో కావచ్చు, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ లో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక విషయంలో కావచ్చు, ఓల్ అండ్ సోల్ గా మొత్తం అంతా తానయ్యే కేసీఆర్ నడిపించాడు, కేసీఆర్ నే బాధ్యుని చేయాలని చెప్పేసి మొత్తం పొలిటికల్ గా కొంత ప్రెజర్ పెంచే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒకవైపు ఎక్కడ కూడా ఆయన విధానపర నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ జోక్యం చేసుకోలేదు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా హరీష్ రావుతో పాటు మిగతా మంత్రులు సీనియర్ నాయకులంతా కూడా ఎదురుదాడి చేస్తున్నారు. వారు ప్రజెంటేషన్ పెడితే వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళా కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హరీష్ రావు పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. 650 పేజీల నివేదికలో 60 పేజీలు మాత్రమే బయటకు ఇచ్చారు. తమకు అనుకూలమైన పేజీలని పక్కన పెట్టారు, తాము చెప్పాలనుకున్న బదనాం చేయాలనుకున్న పేజీలు మాత్రం బయట పెట్టారని చెప్పేసి కూడా హరీష్ రావు ఎదురుదాడి చేశారు. దీనికి తోడు ఇప్పుడు కేసీఆర్ ను జైల్లో పెడతారా పెట్టరా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఒకవైపు కేసీఆర్ ను కనుక ముట్టుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఎంత సీరియస్ గా మారిపోయే అవకాశం ఉంటుందో కూడా వాళ్ళంతా తెలియని నాయకులేం కాదు. కేసీఆర్ ను కనుక జైల్లో పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక ఆ పరిస్థితి అంత ఈజీగా రాకపోవచ్చు. ఒకవైపు కేసుల పేరుతోటి మరోవైపు ఇతర అంశాల పేరుతోటి కేసీఆర్ ను పదే పదే ఒకవైపు విచారణల పేరుతోటి పిలిపించి వేధించే అవకాశం ఉన్నది తప్ప ఒకవైపు దీనికి సంబంధించి కేసీఆర్ ను జైల్లో పెట్టే అవకాశమే లేదనేది కూడా బీఆర్ఎస్ నేతలు ఒక అవగాహనకైతే వచ్చారు. కావాలని చెప్పి మరో ఏడాదిన్నర కాలం పాటు బీఆర్ఎస్ సర్కారు గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు మీరు చేయలేకపోతున్నారు కాబట్టి వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కమిషన్లు కాలయాపనలు చేస్తారనేది కూడా వాళ్ళు ముందు ఊహించినటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ కనుక ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఒకవైపు బాహటంగానే బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్కార్ కనుక గతంలో మన ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసాము, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ లో చంద్రబాబు జైలుకు పోయిన తర్వాత మారిన పరిస్థితులను కూడా ఒక్కసారిగా ఈక్వేషన్స్ పొలిటికల్ ఈక్వేషన్ చేంజ్ అయ్యాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనుకున్నటువంటి అవకాశాలకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది కూడా కొంత గుడ్డలు పెట్టిగా మారి జైలుకు వెళ్ళడం తర్వాత జరిగిన పరిణామాలు కూడా వారికి దెబ్బతీశాయనేది కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఒక అంచనాకు వచ్చారు. కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ అంటే కూడా రాజకీయంగా విషయం పక్కన పెడితే కేసీఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి
అభిమానించేటువంటి వ్యక్తి. ఆయన విషయంలో ప్రభుత్వం అంత దూకుడుగా వెళ్లే అవకాశం అయితే ఉండకపోవచ్చు. కానీ పొలిటికల్ గా కొంత కార్నర్ చేయడం కోసం ఈ కమిషన్ల పేరుతోటి కొంత ఇబ్బందికరంగా వారిని కమిషన్ల విచారణ కోసం ఒకవైపు రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత అసెంబ్లీలో ఏం నిర్ణయం తీసుకుంటారు, దీని మీద సిట్ వేస్తారా, సిట్ వేసిన తర్వాత క్రిమినల్ సంబంధించిన కేసులు పెడతారా, దీనికి సంబంధించి ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు అజంప్షన్ గా మాత్రమే ఉన్నది. దీనికి తోడు మేము కేసీఆర్ ని ఇప్పటికే ఓడించే మేము దెబ్బ కొట్టాం తప్ప మాకు ఆయన మీద రాజకీయ కక్ష తీర్చుకునే అవకాశం ఆలోచన మాకు లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు చిట్చాట్ లో. ఇప్పటికీ ఆయన ఓడించడమే ఆయన పైన మేము గెలిచిన విజయంగా ఆయన దెబ్బతీసిందట్టుగా మాకు సమానంగా అని చెప్పి. కానీ స్వామి, ఒకవేళ అరెస్ట్ అనేది చేయకపోతే, ఎందుకంటే కేసీఆర్ ని అరెస్ట్ చేస్తాం, చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం అని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ అయిపోయింది, విచారణ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది, వాళ్ళు బయట పెట్టారు. 650 పేజీల నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత లీగల్ గా ఏం చేయాలో చేస్తారు. బట్ అరెస్ట్ అనేది కాకుండా ఉంటే, అరెస్ట్ చేయకపోతే పొద్దున బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఆయుధం అవుతుంది కదా. అసలు ఏమీ లేదు, అరెస్టులు అన్నారు, ఏదన్నారు ఇదన్నారు, నివేదికలో ఏమీ లేదు, కేవలం బురద జల్లేటువంటి కుట్ర అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది, నిజంగా నిజాయితీ ఉంటే అరెస్ట్ చేయండి దమ్ముంటే అని చెప్పేసి కూడా వాళ్ళు అనడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఒకటి ఉంది, ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కమిషన్ వేసిందే ఒకవైపు రాజకీయ కక్ష సాధింపు కోసం వేశారు తప్ప ఇందులో ఎలాంటి అవినీతి లేదు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంటాక్ట్ గా ఉంది. కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద డ్యామ్ బ్యారేజ్ వద్ద కేవలం ఒక 2 పియర్స్ లో 2 పిల్లర్లు కూడిపోయిన దాన్ని మాత్రమే వీళ్ళు కావాలని చెప్పేసి మొత్తం ప్రాజెక్టునే ఒక విపుల ప్రాజెక్ట్ గా చూపించే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ పైన కేసులు పెట్టడం కావచ్చు, దీనికి సంబంధించి ఓలన్ సోలుగా ఆయనే బాధ్యులు చేయడం కావచ్చు చేస్తే ఒకవైపు మరింత పొలిటికల్ ఎదురుదాడి చేయవచ్చు. చేయకపోయినా అందులో ఏం పసలేని కమిషన్, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది ఒక ట్రాక్స్ రిపోర్టు, కాళేశ్వరం రిపోర్టు కాదు, ఇది కాంగ్రెస్ రిపోర్టు. ఒకవైపు అనే ఎదురుదాడి కూడా ఇప్పటికి మొదలైంది. ఎటువైపు ఉన్నా సరే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేయడం ఖాయంగా కనబడుతుంది. కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత అనాలోచితంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేయదని మనం అనుకుంటున్నాం. ఒకవైపు వెళ్తే కనుక అసెంబ్లీలో ఒకవైపు చర్చకు పెట్టి అసెంబ్లీలో అన్ని పక్షాల మద్దతు ఒకవైపు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు సిపిఐ కావచ్చు, ఈ పక్షాలన్నింటితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలి, ఈ రిపోర్టు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తన ఆలోచనను ప్రతిపక్షాల నోట్లో నుంచి చెప్పించే అవకాశం కూడా ఉంటది. ఖచ్చితంగా ఒకవైపు గతంలో మనం రీసెంట్ గా చూసాము, ఒకవైపు ఫార్మా ఈరేస్ కేసు సంబంధించి హైదరాబాద్ లో అది సంబంధించి కేటీఆర్ సంబంధించిన విషయంలో దాని విచారణ సందర్భంగా కూడా ప్రభుత్వ ఆలోచనలు ఇటు ఎంఐఎం మాట్లాడింది, ఒకవైపు ఇటు బీజేపీ మాట్లాడింది, సిపిఐ మాట్లాడింది. దీనికి తోడు అలాంటి అవకాశాన్ని కల్పించి అందరి మద్దతుతో మేము పనిచేశామని చెప్పుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అంత అనాలోచితంగా ముందుకు పోతుందా లేదా అనేది చూడాలి. ఖచ్చితంగా అది ఆ కేసీఆర్ ను టచ్ చేస్తే రాజకీయంగా వారికే ఏ మేరకు నష్టం అనేది కూడా వారికి ఒక అంచనా ఉంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. కేసీఆర్ ని టచ్ చేస్తే ఏమవుతుందో చూసాం. ఒక్కసారి కేసీఆర్ కి లీగల్ గా నోటీసులు వచ్చి కమిషన్ ముందు హాజరైనప్పుడే ఒక ఉద్యమ వాతావరణం ఏర్పడ్డది. సో ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్రభుత్వానికి తెలిసొచ్చిందా, ముఖ్యమంత్రికి తెలిసొచ్చిందా? సో అందుకే ఆలోచన నుంచి కొంచెం బయటకు వచ్చారా? అరెస్టులు మేము ఎందుకు చేస్తాం, ఫామ్ హౌస్ లో ఆల్రెడీ తనకు తానే అరెస్ట్ అయి ఉన్నారు, ప్రజలు అరెస్ట్ చేసి ఫామ్ హౌస్ పంపించారు అంటే జనరల్ అయితే రేవంత్ రెడ్డి ఇట్లాంటి కామెంట్స్ చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, విలన్లు క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారని మొన్న కూడా అన్నారు. అరెస్ట్ అవుతారని చెప్పడం వేరు, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఆయన సెల్ఫ్ అరెస్ట్ అయ్యి ఉన్నారని చెప్పడం వేరు. ఈ మాటల వెనుక అంతరార్థాన్ని ఎట్లా చూడాలి? కేవలం బీసీ రిజర్వేషన్ డైవర్షన్ కోసం ఈ మాట అన్నారా? ఒకవేళ అంటే ఇట్లాంటి మాట ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ ప్రశ్న నమస్కారం. మన రిపోర్టర్ స్వామి గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అద్భుతంగా విశ్లేషించారు. అందులో నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. వాటికి అంగీకరిస్తూ నేను అదనంగా నేను 2 విషయాలు చెప్తాను. ఎప్పుడు కూడా మన విలేకరులు కూడా, మన ప్రెస్ కూడా ఏం చేస్తుందంటే ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంటే ఇంకో విషయం అడుగుతుంటది. నాకు ఉదాహరణ గుర్తొచ్చింది. నేను చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ పూర్తిగా చూశాను నేను. అందులో ఒక ఉదాహరణ గుర్తొచ్చింది. పోప్ జాన్ పాల్ ఎవరైతే మన వాటికన్ సిటీ నుంచి ఒకసారి అమెరికా పోతున్నాడు, దాదాపు 70-80 ఏళ్ల క్రితం ఉదాహరణ. పోతుంటే అమెరికా రిపోర్టర్లు కొంచెం మనకు చాలా దుడుకు స్వభావం గల వారు, కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అని చెప్పి అమెరికన్ వాటికన్ సిటీ పోపును మిగతా ఫాదర్లందరూ హెచ్చరించి పంపించారు. హెచ్చరించిన కొంచెం జాగ్రత్తగా చెప్పారు. అని విమానం దిగుతూనే అందరూ గొట్టాలు పట్టుకున్నప్పుడు అమెరికాలో రిపోర్టింగ్ చాలా అప్పట్లో అడ్వాన్స్ ఏముంది కనుక పోయి అడుగుతుంటే ఆయన ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే ఒక ప్రశ్న అడిగారట వాళ్ళు.
అంటే జనరల్ గా వాళ్ళు ఏమని కుడితే దానికి జాగ్రత్త చెప్పండి అంటే వాళ్ళు ఏమడిగారట అంటే అమెరికాలో ఉన్న వేశ్యాగృహాల మీద మీ అభిప్రాయం ఏంటి అని వాళ్ళు అడిగింది, విలేకరులు అడిగింది. అడిగితే ఈయన చెప్పిండు, అవునా అమెరికాలో వేశ్యాగృహాలు ఉన్నాయా అని అడిగింటాడు. ఎలాంటి పేపర్లు ఏమొచ్చిందంటే అమెరికాలో వేశ్యాగృహాల గురించి వాకపు చేసిన పోపు జానపాలని వచ్చిందట. అంటే చూడండి, అడిగింది వీళ్ళే, చెప్పించింది వీళ్ళే. ఆయన అమాయకంగా ఆశ్చర్యంగా అడిగిండు అమెరికాలో వేశ్యాగృహాలు ఉన్నాయా అని. అది వాకపు చేసినట్టు రాసిండట. అట్లా ఉంటది మనకి. యాక్చువల్ గా ఏంటంటే ఆయన కూర్చుని చిట్ చాట్ ఏమో రేవంత్ రెడ్డి గారు కూర్చుని చిట్ చాటు, నిన్న ఈ 3 రోజుల ధర్నా ఏంటి, మేము రాష్ట్రపతిని కలవడానికి అనుమతి లభిస్తలేదు, దానికి అమిత్ షాను మోడీ కారణం అని చెప్పి ముగిస్తున్నారు. ముగించే క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు అప్పుడు ఈ 2వ ఎపిసోడ్ మొదలైంది కదా. అందుకని డైరెక్ట్ గా ఆయన ఈ మాటలు మాట్లాడదని కూర్చోలేదు. కానీ 2 వస్తున్నాయి శ్రీకాంత్. మనకు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందని ఒక సామెత ఉన్నది. ఇవాళ ఏమైందంటే 3 రోజుల ధర్నా ఏం పనికి రాలేదని మనకి ఆయనకు అర్థమైంది. ఒకటి ఏంటంటే తన సొంత పార్టీ వాళ్ళే అక్కడికి రాలేదు. ఇవాళ వివరణ ఏమిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ వాళ్ళు ఆఫీసులో ఉన్నారు, వాళ్ళు మొత్తం మన ధర్నా అంతా లైవ్ లో చూసుకుంటా కూర్చున్నారు అంటాడు. ఏమంటే ఢిల్లీలో జరిగింది, హైదరాబాద్ జరుగుతుంది ధర్నా చూసుకుంటూ కూర్చోవడం లేదు. కానీ ఊళ్ళో లేరని బుకాయించారు రాహుల్ గాంధీ. అట్లాగే రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఏఎస్సీ ఆఫీసులో ఏఐసిసి ఆఫీసులో కూర్చొని ఈ ధర్నా పరికించారు, చూశారు, ఆశాంతం వీక్షించారని మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా కడుపున వచ్చినోడు మంది మిగులుతాడు. మీరు అక్కడనే పెట్టారు, కానీ ఢిల్లీలో పెట్టిన ఉద్దేశం ఏంది, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకురావాలంటే జాతీయ నాయకులు కూర్చోవాలి కదా. ఇప్పుడు అదే హైదరాబాద్ లో చేసేవారు కదా, ధర్నా చెవులో చేసేవారు కదా. అక్కడ కూర్చోవడంలో ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు వస్తారండి, వాళ్ళిద్దరు రాలేదు. ఒకటి నెమ్మది కాదు సాకు చెప్తున్నాడు. అది ఎందుకంటే ఆ సాకు కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు ఆయనకి అనుభవానికి వస్తే తత్వం ఎట్లా బోధపడదని చెప్తాను నేను. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ మనకు పిఎస్సి మీటింగ్ పెడతాను, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లు పెట్టాలి, అదేమో కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మన కేంద్ర నాయకత్వం నుంచి కాంగ్రెస్ నాయకత్వం నుంచి మాకు ఆదేశాలు రావాలి, దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. మొదటిది అయిపోయింది, అదే చెప్పాడు ఆయన క్లియర్ గా. ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ల బిల్లు సంగతి కేల్కతం దుకాణం బంద్ అనే పరిస్థితి అయింది. ఎందుకంటే ఆయన 2 విషయాలు చెప్పారు. మొదటి ట్రెండ్ పోయినట్టే అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. నిన్న ఆ నైరాశ్యం కనపడేది ఆయన ముఖంలో. ఒకటేమో బిల్లు పాస్ కాదు, పాస్ కానియరు వీళ్ళు అని ఒక మాట అన్నారు. రెండోది ఆర్డినెన్స్ కూడా గవర్నర్ చేతిలో లేదు, పైకి పంపారు, 2 పోయినాయి. మూడోది ఏముంది, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేది. గతంలో అసెంబ్లీ సాక్షి చెప్పారు కదా శ్రీకాంత్ మీద వాళ్ళైతే. రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ సాక్షి అన్నారు ఏబీసీలో అవసరమైతే మేమే బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి. దానికి మాత్రం ఒక మాట అభినందించాలి రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే కిషన్ రెడ్డి గారు తీటైన జవాబు ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు ఆరోపిస్తుంది కుంటి సాకు మాత్రమే. వీళ్ళు ముగ్గురు కలిసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసేటప్పుడు అనుమానం రాలేదా? వాళ్ళు బీజేపీ అభ్యంతరం ప్రధానమైంది ఏంటంటే బీసీ కులగణంలో మన హిందూ బీసీలు ముస్లిం బీసీలను చూపించడం తప్పు, అంతవరకు తప్పు అంటున్నాను, నేను కూడా తప్పు అంటున్నాను. కానీ బిల్లులో ఎక్కడా కూడా బీసీ రిజర్వేషన్ ముస్లింల కోట అంటూ లేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు? అందుకని ఏమైతుందంటే కిషన్ రెడ్డి గారికి అవగాహన లేదు. అవసరమైతే అసెంబ్లీ రికార్డు చూపెడతాం మీకు. మీ ఆ బిల్లు ఎక్కడ ఒక్క దగ్గర ఉన్నా నేను దానికి బాధ్యుని అవుతానని రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు. అది కిషన్ రెడ్డి పట్ల రేవంత్ రెడ్డి చేసిన సవాల్ మనం ఖచ్చితంగా దాన్ని అంగీకరించాల్సిందే, లేకపోతే తప్పు అవుతుంది. రెండోది ఏంటంటే, ఒకటేమో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు, ఇక తప్పనిసరి 42% మేమే ఇవ్వాల్సి వస్తుంది అనే మాట వచ్చినప్పుడు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు కూడా ఆయనకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారికి అంత తెలివి తక్కువ వాడు కాదు కదా. హామీ మీది, అమలు మాది అని అడుగుతారు కదా వీళ్ళు. హామీ ఇచ్చేటప్పుడు సోయి ఎందుకు లేదు మీకు? కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడే మీకు ఎందుకు సోయి లేదు? 42% రిజర్వేషన్ సాధ్యం ఆల్రెడీ మాట రామచంద్రరావు అనేసరి మాట మాకేం అవసరం, మీరు బిల్ హామీలు ఇచ్చింది మీరు, అమలు చేయాల్సింది మీరు అని చెప్పేసి మీరే అన్నారు, వాళ్ళే అన్నారు రామచంద్రరావు. ఇవన్నీ అవరోధాలు ఉన్నాయి కదా. ఇంకో కిషన్ రెడ్డి గారు ఇంకొక అవగాహన లేని మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే 42% రిజర్వేషన్ ఇస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చిన అంటే లెక్కలు కూడా చూస్తలేరు. కేంద్ర మంత్రిగా ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్డీఎస్ఏ అనే మాట అనలేకపోతున్నాడు ఆయన. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఎన్సిడిఏ అంటున్నారు, రకరకాలు అంటున్నారు. అంటే కేంద్ర మంత్రిగా ఒక మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వ మనం నియమించిన ఉండాలి కదా. ఇది కూడా ఏమంటున్నారంటే, నిన్న ఇప్పుడు చూడండి వార్తల్లో, మరి ఆ వార్త పేపర్ 4 చదివితే అదే వచ్చింది. నేను చూసింది ఏంటంటే, గత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 27% రిజర్వేషన్ అమలు చేశారన్నాడు. అవగాహన రాహిత్యం ఏంటంటే 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది దేశమంతా మండల కమిషన్ నివేదిక వచ్చినాక 27%. కానీ స్థానిక ప్రభుత్వాల్లో 27 తగ్గించారు, 34 నుండి 27 తగ్గించారని మాట్లాడుతున్నారు. అంటే అవగాహనతోనే అవగాహన అంటే అవగాహన రాహిత్యంతోనే మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. కనుక అది కూడా కిషన్ రెడ్డి గారికి సవాల్ అంటున్నాను నేను. ఈ విషయంలో థరో కావాల్సింది అవసరం ఉంది అంటున్నాను. ఇప్పుడు బండి సంజయ్కి కిషన్ రెడ్డి గారికి తేడా ఉంది కదా.
నేను ఆయన కార్నర్ చేయదలుచుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి అన్న మాటలు ప్రభుత్వం కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ బిల్ ఏదైతే ఉందో ఈ పంపించిన బిల్లులో 32 మిస్టేక్స్ ఉన్నాయి. ఈ వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిసారి తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే తమిళనాడులో లెక్కపత్రం అన్ని ఉన్నాయి. తమిళనాడు అన్ని అఖిలపక్ష సమావేశాలు పెట్టి తీసుకొని వెళ్ళి వాళ్ళు కొట్లాడడం జరిగింది. తమిళనాడుకు తెలంగాణకు ఆస్మాన్ పర చాలా తేడా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా దీన్ని చాలా క్లారిటీ చెప్పాలి. అండ్ మోరోవర్ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ ఉపాయం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం సరిపోదు. ఒక్క రేవంత్ రెడ్డి చేతిలో నిర్ణయం లేదు. ఇది మళ్ళా మల్లికార్జున ఖర్గే, మళ్ళా కేసీ వేణుగోపాల్, మళ్ళా రాహుల్ గాంధీ వీళ్ళంతా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలే. ఎందుకంటే మొన్న మనం చూసాం 5 కమిటీలు వేస్తే ఈ కమిటీల్లో ఒక్కరు కూడా వీళ్ళు నిర్ణయించిన వాళ్ళు కాదు, మొత్తం అధిష్టానం నుంచి తీసుకున్న నిర్ణయాలే. కొంతమంది ఎమ్మెల్సీలు మనమే షాక్ అయిపోయాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో అది పైనుంచి పేర్లు వచ్చేంత వరకు ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తు తెలియకపోయి ఉండొచ్చు. అది తెలుసు కనుక శ్రీకాంత్ మనకు వాళ్ళు ఏమంటున్నారంటే పిఎస్సి అంటే కేంద్ర పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయమే, అదొకటి అంటున్నారు. రెండో మాట ఇంకా నిరాశ సృష్టించే మాట, ఎందుకంటే దుకాణ బంద్ కేల్కతం దుకాణ బంద్ ఎందుకంటున్నారంటే మా రాహుల్ గాంధీ ప్రధాని అయినాక మేము చేసి తీరుతామంటున్నారు. అంటే అయోధ్యదాకా అమాస అవుతుందా? మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి? ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి 4 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్లు. 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు కదా, ఇవాళ కాదు కదా, కొత్త కాదు కదా. 4 ఏళ్ల తర్వాత అమలు చేస్తామని దానికి ఇప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు మీరు అనే సమస్య వస్తుంది కదా. రెండోది కూడా చెప్తున్నాను, లీగల్ గా చెల్లది ఇది. ఒకవేళ 22% దాటి బీసీలకు మిగతా 20% కలిపితే కూడా రేపు పొద్దున బీసీ రిజర్వేషన్ల సీట్లు అంటే మొత్తం 50% లోపే ఉంటాయి. అందులో 22% బీసీలకు చేస్తాయి. మిగతా చోట్ల మీరు కాంగ్రెస్ పార్టీ బీసీలు నిలబెడితే అవతల పార్టీ బీసీని నిలబెట్టారు, ఏముంది రెడ్డిని నిలబెడతారు, ఇంకా వేరే కులాలను నిలబెడతారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కనుక దాన్ని అడ్డుకునే పరిస్థితి మీకు లేదు. కోర్టుకి వెళ్ళొద్దని కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మిగతా పార్టీ రేవంత్ రెడ్డి. అది కూడా సాధ్యం కాదంటున్నాను. ఎవరైనా వెళ్ళొచ్చు కదా ఓటుకు, ప్రజలు వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఏం చేస్తారు అంటే ప్రజలందరినీ గుర్రంబుటికి బట్ట కడతారా? మొత్తం 4 కోట్ల మంది ప్రజలకు బట్ట కడతారా? చేయలేడు కదా. అందుకని ఏమంటా అంటే ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇప్పటితో ఈ రాజకీయంగా సమాధిగా వస్తుంది. అన్ని పార్టీలు, నేను తిలాపాపం తలాపిడికని అంటున్నాను, అందరూ కూడా దీని మీద పెట్టారు. ఇక మన ఫామ్ హౌస్ ఏదైతే మన కేసీఆర్ జైలు అవుద్ది అంటుందా, అది నిజంగా చెప్పాలంటే ఆయన అతిశయోక్తి మాట్లాడారు. నా ఉద్దేశం ఏంటంటే మంచో చెడ్డో దృష్టో దూరవర్జితో అని దూరంగా ఉంటున్నాడు ఆయన. రేపు పొద్దున కేసీఆర్ అరెస్ట్ అయితే పరిణామాల గురించి ఆయనకు తెలుసు. కానీ నేను అంత పెద్దగా ఊహిస్తలేను. మా స్వామి గారు అన్నట్టు అంత పెద్దగా ఊహిస్తలేను నేను. ఎవరైనా సరే చట్టం ముందు అందరు సమానులే. చట్టం ముందు ఎవరు జైలుకి వెళ్ళినా వెళ్ళాల్సిందే, సమస్య లేదు. ప్రజాధనం దుర్వినియోగమైంది, అది కరెక్ట్ కాళేశ్వరంలో. కానీ మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చాలా దుర్మార్గం కదా, అసత్యం కదా చెప్పడం అంటున్నాను. అందుకని హరీష్ రావు గారి పవర్ ప్రజెంటేషన్ ఇవాళ కమిషన్ లో కూడా ఎక్కడ ఆర్థిక పరంగా ఎంత నష్టం జరిగిందన్నది చేయలేదు. కాంట్రాక్టర్ల కోసమే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టుంది అన్నారు తప్ప ఆర్థిక పరంగా ఇంత నష్టం జరిగింది అన్నది లేదు. అంచనా పెంచారన్నది ఉంది. సో ఎక్కడ పొలిటికల్ గానే ఉంది తప్ప ఆర్థిక పరంగా మాత్రం పెద్దగా నాకేం కనిపించలే. కనిపిస్తుంది అదే. ఎందుకంటే ఆ కాళేశ్వరం రిపోర్ట్ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. 650 పేజీల రిపోర్ట్ బయట రావాలి. ఇప్పుడు మీకు అనుకూలమైన 65 పేజీలు 65 25కి కుదించారు శ్రీకాంత్. మీరు 65 25కి కుదించారు అంటే మీకు అనుకూలమైన అంశాలే. బొమ్మరిలో ఓ డైలాగ్ ఉంటది కదా, సిద్ధార్థ అంతా మీరేం చేశారు అన్న అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి సిద్ధార్థ పాత్రలో, మన కేసీఆర్ ఏమో ప్రకాష్ రాజ్ పాత్రలో ఒదిగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అంతా మీరే చేశారంటే నిజంగా విధానపరమైన నిర్ణయాలు రాజకీయ నాయకత్వం తీసుకుంటది, దాని బాధ్యత. దానిలో సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉన్నా అధికారులు చెప్పాలి. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకున్నారు దేశం మీద? వీళ్ళు తప్పు నిర్ణయాలు చేస్తే లీగల్ గా చెల్లదా లీగల్ ఫ్యాటర్నిటీ ఎట్లా ఉంటది అని చెప్పి సలహాలు ఇవ్వాలి. మీరు చిన్నది చూడండి, మార్కెట్ కమిటీలో మెంబర్లు వేసేటప్పుడు కూడా, నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఏదైనా దేవాదాయ కమిటీలో మెంబర్లు వేసేటప్పుడు కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా, మార్కెట్ కమిటీ మెంబర్లు వేసిన రైతులా కాదా, పాస్బుక్ ఉందా, వాళ్ళకి వ్యవసాయం ఉందా అని చూసే వేస్తారు కదా. అటువంటిది లీగల్ సెక్షన్ పోతుంది. ప్రతి జీవో కూడా లీగల్ సెక్షన్ పోతుంది. అటువంటిది ఇవాళ మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు కదా. కేబినెట్ నిర్ణయం జరిగిందనేమో మన ఈటల రాజేంద్ర గారు అంటారు, హరీష్ రావు ఈటల రాజేంద్ర కూడా అంటున్నారు కదా, ఆయన రెండింటిలో నా ఉద్దేశం ఏంటంటే మన పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడా కూడా పొరపాటు చేయడు, చాలా విఘ్నుడు ఆయన. ఎక్కడా కూడా డైరెక్ట్ గా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేయడు, రాజకీయంగా అస్సలు మాట్లాడలేదు. గతంలో కమిషన్ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఈ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టిండ్రు. మరి భద్రాద్రి యాదాద్రి దాని మీద వచ్చిన కమిషన్ రిపోర్ట్ ఉంది కదా, ఎందుకు బయట పెడతారు? అంటే ఎలక మన కొండ దబ్బింది, ఎలకను పట్టలేదని అర్థమవుతుంది కదా. అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోని ఒప్పందాలు ఉన్నాయి, బిహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దాంతో ఒప్పందాలు ఉన్నాయి. ఇంకెక్కడ సమస్య అవినీతి జరిగింది ఎక్కడ? అందుకని వరుసగా చూసుకుంటే వీళ్ళు కమిషన్లతో కావాలి. 2 కమిషన్లు అంటున్నాను. ఒకటేమో ఎంక్వైరీ కమిషన్స్. ఈ కమిషన్ కూడా అధికారం లేదు శ్రీకాంత్. మనం చూస్తే కమిషన్ ఎక్కడ శిక్షలు వేయదు,
కమిషన్ రిపోర్ట్ ను కూడా ఛాలెంజ్ చేయొచ్చు వీళ్ళు వెళ్ళి ఇది తప్పు అని చెప్పి. రెండోది కమిషన్ చర్యలు నిర్దేశించాలి. ఇది జరిగింది వాస్తవం. అద్దంలో మనం ముఖం చూసుకున్నట్టే లెక్క. అద్దంలో మన ముఖం బాగాలేకుంటే కేసీఆర్ ముక్కు వంకనే కనపడుతుంది. అద్దంలో చూసుకుంటే నా ముక్కు నేను ఉన్నట్టు కనపడుతుంది. అట్లానే ఏమంటున్నానంటే వీళ్ళు కమిషన్ రిపోర్ట్ ఆధారం చేసుకుని రేపటికే జైలుకి పోతారని సాధ్యం కాని ముచ్చటంతా. దాని మీద అసెంబ్లీ పెంచాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక మాట, ఒకటేమో కమిషన్ల కాలం అంటే ఈ కమిషన్ల కాలం, రెండోది డబ్బు పరంగా మంత్రుల నుంచి మొదలు పెడితే అందరు 20% కమిషన్ తీసుకుంటున్నారని మంత్రులే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటున్నారు కదా. ఈ రెండింటికి జరిపి మొత్తం మీద ఎలక్షన్లు జరిగే వరకు వచ్చే 2 ఏళ్ళు ఎపిసోడ్ జరుగుతుంది. ఇది రావణ కాష్టంలో కాళేశ్వరం కమిషన్ కథ కంచికి పోదని నేను అంటున్నాను. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేసీఆర్ అరెస్ట్ అనే అంశంలోంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చారా? సో ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తే గనక, కాళేశ్వరం కమిషన్ పేరుతో అరెస్ట్ చేస్తే గనక రాబోయే కాలంలో ఒక భారీ రియాక్షన్ ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నారు? అరెస్ట్ల అంశాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కేసీఆర్ తను అరెస్ట్ అయ్యారు, సో తనను ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్న మాట నిజానికి చాలా చర్చించాలి. డైవర్షన్ కోసం మాట్లాడినటువంటి మాటనా లేదంటే ఏమిటి అన్నది మాత్రం చూడాలి. కాలం సమాధానం చెప్పాలి. అసెంబ్లీ నిర్ణయాల తర్వాత, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతనే కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాల్లో పోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.